ఈరోజు విపరీతమైన ఈదురుగాలితో కూడిన వర్షం పడింది. నేను అంతలాగా ఊహించలేదు. ఈ టెర్రస్ గార్డెన్, ఈ మొక్కలు, ప్లాంటర్స్ ఇవన్నీ కూడా బీభత్సంగా పడ్డాయని. బాగా పూర్తిగా తగ్గిన తర్వాత నేను పైకి వచ్చాను ఒకసారి చూడడానికి. టెర్రస్ గార్డెన్ నిర్వహిస్తున్న వాళ్ళకి ప్రధాన సమస్యల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఇంటి టాప్లో ఉంటుంది కనుక ఈ బలమైన ఈదురుగాళ్ళు, వర్షం, దీంతో కూడిన వర్షము, తుఫాన్లు ఇలాంటి సందర్భాల్లో ఈ మనం ఎలాంటి చేసినా సరే, ఎంతటి పగడ్బందీగా పైన షేడ్ నెట్లు కానీ లేదా వెల్డింగ్తో కూడిన కానీ చేసినప్పటికి కూడా అది కాయవు. ఎందుకంటే అందుకే దానికి పంచభూతాల్లో ఒకటి ఇది కానీ అలాంటివి వర్షము, గాలి, ఈదురుగాలి కనుక అది ఇచ్చేది. ఇప్పుడు కూడా నాకు చాలా నష్టము కలిగించింది. గార్డెన్ అంబ్రెల్లా అది గట్ట పోయింది. 3,000 రూపాయల చిల్లర పీలికలు అయిపోయింది. అలాగే కొన్ని ప్లాంట్స్ అక్కడ చూపించాను. డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ గట్ట చాలా పాతకాలం నాటిది, చాలా దీనిగా పెంచిన మొక్క అది చాలా వరకు కూడా విరిగిపోయింది. చాలా సైడ్ కొమ్మలు అంటే బ్రాంచెస్, సైడ్ శాఖలు అవన్నీ కూడా విరిగిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో తీయడం నేను చాలా తొందరపడుతున్నాను. ఎందువల్లంటే ఈ పొజిషన్లో ఉంటుండగా నేను ఇంకా ఆలస్యం చేస్తే ప్లాంటర్స్కి కానీ, ప్లాంట్స్కి కానీ, అలాగే ఇతర మెటీరియల్కి కానీ, కింద మనం వేసే ఫ్లోర్ మ్యాట్స్, గ్రీన్ మ్యాట్స్ లేదా పోల్స్ ఇవన్నీ కూడా ఇంకా ప్రెజర్కి ఎక్కువ గురవుతుంది. ఆ వెయిట్కి ఇంకా నష్టం ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా నాకు ప్లాంటర్స్ అటువంటి పోకుండా ఉండాలి. అలాగే మట్టి గట్టి స్ప్రెడ్ అయిపోతుంటుంది. దాని కింద అంతా డ్రైన్ సెల్స్, మ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో కానీ మట్టి గట్టి ఎక్కువ వెళ్ళిపోతే మనం క్లీన్ చేయడం ఇంకా మరింత కష్టం అవుతుంది. ఇలాంటి గాలి యొక్క నష్టాన్ని నివారించడానికి ఇలాగా ఈ పోల్స్ వేసాను. దీనికి మనం గార్డెన్ నెట్ కడదామని సెట్ చేద్దాం అనుకున్నాము. కానీ దానికి అనేక ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, చేయలేకపోయాను. ఇలాంటి ఈదురుగాలతో కూడిన వర్షము సమస్యలు అనేక సందర్భాలు నేను ఫేస్ చేశాను. అవి విరగొట్టడం, నా టెర్రస్ గార్డెన్ నాశనం చేయడము, ధ్వంసం చేయడం, నేను మళ్ళీ వాటిని సరిదిద్దుకోవడం అనే అనంతమైన శ్రమ తర్వాత ఖర్చు ఇటువంటి వాటికి చేసుకుని, అలాగే కొన్ని రేర్ మొక్కలు అంటే నేను బాగా ఇచ్చేసే మొక్కలు గట్రా కూడా నాశనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే 2021 ఏప్రిల్ నెలలో బలమైన ఇలాంటి ఈదురుగాలితో కూడా వర్షం పడింది. చాలా తక్కువ సమయం పడినా సరే చాలా బలమైంది. అప్పుడు అన్నిటికంటే ఎక్కువ నష్టం జరిగింది. సుమారు 1,50,000కి పైగా నాకు నష్టం జరిగింది. అప్పటికి ఈ టెర్రస్ గార్డెన్ ఇంకా డిఫరెంట్గా ఉండేది. పైన మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా షేడ్ నెట్ ఉండేది. పైన టాప్లో చుట్టూ పోల్స్ గట్రా, జింక్ పోల్స్ అన్నీ అడ్డు పోల్స్ ఉంది. తర్వాత వైరింగ్తో గట్రా ఇచ్చేసి, తర్వాత సైడ్ కూడా షేడ్ ఉండేవి. షేడ్ నెట్ల టైపు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. వాటితో పడిపోయి డార్క్ గ్రీన్లో కనిపిస్తున్నాయి ఆ జింక్ పోల్స్కి. ఆ బలమైన ఈదురుగాలికి మొత్తం టెర్రస్ గార్డెన్ షెడ్ అంతా కూడా ఎగిరి పక్కన ఉండే ఒక లాయర్ గారి కారు షెడ్ మీద పడింది. అది సిమెంట్ రేకులతో ఉండే షెడ్ మీద సిమెంట్ రేకులు కూడా పగిలిపోయాయి. అంటే ఇవన్నీ జింక్ పోల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేవి అనమాట. సైడ్ అడ్లు అలాగే ఎక్కువ ఉండేవి అనమాట. అది పడిపోయి పగిలిపోయింది. ఇంక నయం కారుకి ఇంకేం అవ్వలేదు. తర్వాత దాన్ని కూడా నేనే బాగు చేయించాను. ఎందుకంటే మన బాధ్యతగా అని అనుకొని నేను అతను చేయించేస్తాను అనుకున్నాడు, కానీ నేనే చేయించాను. అంటే మేస్త్రిని ఇచ్చేసి ఆ జింక్ రేగులు కొత్తగా తెప్పించి అవన్నీ చేసేవాడికి దానికి కొంత అమౌంట్ అయింది బాగానే. దాంతో నా టెర్రస్ గార్డెన్, నా డ్రీమ్ సీనరీ అంతా కూడా చల్లా చెదురైపోయింది. నా టెర్రస్ గార్డెన్ నిర్వహణలో అనేక సార్లు కష్టాలు, నష్టాలు భరించాను. అయినప్పటికీ భవిష్యత్తులో నా డ్రీమ్ గార్డెన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తాను. ఇది మరి పనికిరాదు ఈ గార్డెన్ అంబ్రెల్లా. మొత్తం దీంతో కట్టాను. చిన్న ప్లాస్టిక్
తాడు ప్లాస్టిక్ వైర్తో దాని చుట్టూ రెండిట్లో కట్టాను. మళ్ళీ దాన్ని ప్రస్తుతానికి ఏం చేయలేను. ఇప్పుడు కొన్ని మొక్కలకు కూడా చెర్రీ యాపిల్ లాంటివి, ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ లాంటివి చాలా కొంచెం ఎక్కువ నష్టమే జరిగింది. చాలా వరకు తీసేసాను. వీటితో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ ఆ ప్లాంట్కి సైడ్ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి, అవి కూడా రాలుతూ ఉంటాయి, అది కూడా గుచ్చుకుంటుంటాయి అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం.